డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హైదరాబాద్ తర్వాత విజయవాడ, వైజాగ్, తిరుపతిలలో మనం ఈ వేదిక మహావాస్తు క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు బివిఎస్ఎస్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. శివోం విరాట్. సార్, ఎనర్జీ అనే విషయం ఉన్నప్పుడు అది ఎనర్జీ అనేది క్రియేటివ్ అవ్వదు, డెస్ట్రాయ్ అవ్వదు, అది ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అయితే మనం కూడా ఎనర్జీని ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాము రకరకాల పనుల ద్వారా. ఇందులో డౌట్గా అడుగుతున్నాను, మన స్నేహితుల ఇంటికి వెళ్ళినా, లేకపోతే బంధువుల ఇంటికి వెళ్ళినా, లేదంటే మన ఆత్మీయుల ఇంటికి వెళ్ళినా ఉట్టి చేతిలో వెళ్ళకూడదు అంటుంటారు కదా, దీనికి ఎనర్జీ ట్రాన్స్ఫర్కి ఏదైనా లింక్ ఏదైనా ఉందా? శివోం, వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావాస్తు అండ్ మణిసూత్ర. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో తొలతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. శివోం శ్రీమన్నారాయణ. ఎప్పుడైతే నేను ఈ ఆశీర్వచనం చెప్తుంటానో, నేను వాస్తు విజిట్లకు ఇంటికి వెళ్ళినప్పుడు అసలు కొన్నిసార్లు కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి అంత ఆనందంతో. బయట బోర్డు రాసి పెట్టుకున్నారు, వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ అని. సి ద వర్డ్స్. నేను ఎప్పుడైతే లక్కీ హోమ్ అని నేను అంటున్నానో, ప్రతిసారి మీరు మా ఇల్లు లక్కీ హోమ్ అన్నాను అనుకోండి, ఆ లక్ ఎక్కడున్నా పాతాళంలో ఉన్నా పైకి వచ్చి మీ ఇంట్లో కూర్చుంటారు. సి దట్ ఈస్ ద థింగ్స్. మనము మంచి పదాలని పలుకుతూ ఉండాలి, మంచి విషయాలను చెప్తూ ఉండాలి. అప్పుడు మంచి అనేది మీ చుట్టూ ఒక రక్షణ కవచంలో మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. అందుకే తిరుపతిలో రాసి ఉంటారు, ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని కాపాడండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. వృక్షో రక్షతి రక్షిత. ప్రకృతిని కాపాడాలంటే మనం చెట్లు నాటాలి, వృక్షాలు కాపాడాలి, అది మనల్ని కాపాడుతుంది. ఎలా కాపాడుతుంది అనేది కరోనా వచ్చినప్పుడు అందరూ చూశారు. ట్రైబల్స్ ఏరియాలో కొంతమంది కొన్ని తాండాలు ఉంటాయి కదా, వాళ్ళలో ఒక్కరూ మాస్క్ పెట్టుకోలేదు, ఒక్కరు కొన్ని వ్యాక్సిన్లు వేయించుకోలేదు, కానీ ఎవరు కరోనాతో చనిపోలేదు. సిటీలో ఉన్న వాళ్ళే చనిపోయారు. వీఆర్ డిస్ట్రక్టింగ్ ఇన్ ద అర్బన్ ఏరియా. అక్కడ వాళ్ళు మొక్కలు వేస్తారు, చెట్లకు మన జరిగిన సమ్మక్క సారక్కని కదా, ఏదైనా వన దేవతలు చెట్లను పూజిస్తారు. సో వాళ్ళ ప్రకృతి బాధ్యత అది, వాళ్ళని కాపాడుకోవడం. ఇక్కడ నాశనం చేసినందుకు మనకు ఒక గుణపాఠం చెప్పిపోయింది కరోనా. సో అలాగా మనము కొంతమంది దగ్గరికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళరాదు. ఖాళీ చేతులు అని అంటే ఏమంటాం మనం, ఉట్టి చేతులు అంటాం, అంటే ఏమీ లేదు అని. కానీ మనకు సృష్టి ప్రకృతి ఎప్పుడు కూడా ఏమీ లేదు అనే దాన్ని యాక్సెప్ట్ చేయదు, సంథింగ్ ఏదో ఉంది. ఇప్పుడు చాలా వరకు కొందరు నాస్తికులు ఉంటారు. నాస్తికులు అంటే దేవుణ్ణి నమ్మరు, కానీ ఎనర్జీని నమ్ముతారు. ఎనర్జీకే దేవుడు అనే పేరు మాత్రం ఒప్పుకోరు. మరి దానికి ఏంటంటే శక్తి. కాబట్టి ఇలాగా మీరు ఏది చేసినా ఖాళీ చేతులతో ఎవరి ఇంటికి, నలుగురు ఇంటికి వెళ్ళకూడదు అనేది నేను ఫస్ట్ చెప్తాను. అది మీరు పాటించి చూడండి, డెఫినెట్గా మీ లైఫ్లో మంచి మార్పు అనేది వస్తుంది. నెంబర్ 1, ఫస్ట్ గుడికి వెళ్ళేటప్పుడు అని అంటే మనం ఒక భగవంతుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో ఎప్పుడు వెళ్ళకూడదు. కంపల్సరీగా ఒక కాయ అని అంటే ఒక ఫలం, తర్వాత ఒక టెంకాయ కొట్టడానికి, పూలు, ఫలం, పుష్పం అని అంటే పూలు, అలాగే వీటితో పాటు ప్రసాదం, మీకు ఒకవేళ నైవేద్యం, మీకు ఓపికలు ఇది ఉన్నాయంటే నైవేద్యం, లేదా బయట నుంచి అయినా తీసుకొని వెళ్ళడం. తర్వాత అక్కడ పూజారి గారికి దానికి దక్షిణ, ఇవి కంపల్సరీగా ఉంటాయి. కాబట్టి ఎంప్లాయీస్కి జీతాలు ఉన్నట్టు రెగ్యులర్గా అక్కడ జీతాలు వాళ్ళది ఉండదు. వాళ్ళంతా ఫ్యామిలీని అంతా వదిలిపెట్టి దేవుడి సేవ కోసం ఉంటారు. ఆ దేవుడి సేవ కోసం ఉన్నప్పుడు వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. కాబట్టి ఈ రకంగా కంపల్సరీగా గుడికి వెళ్ళినప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళరాదు. అదే శివాలయానికి వెళ్తే ఇక్కడ శివుడు భోలాశంకరుడు, ఆయన ఏమీ లేదు, ఉత్త చెంబు నీళ్లు పోసినా చాలంటాడు. నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడైనా ట్యాప్ వాటర్ తీసుకున్నా సరిపోతుంది, మీరు అక్కడే నీళ్ళు కూడా దొరుకుతాయి. కాబట్టి ఈ రకంగా గుడి దగ్గరికి అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళకూడదు. కానీ జనాలు ఖాళీ చేతులతో పోయి ఒక ₹1 కోటి లిస్ట్ అక్కడ పెట్టేస్తారు. నాకు బంగ్లా కావాలి, కార్ కావాలి, మంచి అమ్మాయి కావాలి, లక్షల జాబ్ కావాలి, అన్నీ కావాలి అని చెప్పేసి ముక్కొని వచ్చేస్తారు. నేచర్ ఎప్పుడు కూడా ఎవరైతే ఇస్తారో వాళ్ళకి ఎక్కువగా ఇష్టపడుతుంది. భగవంతుడు కూడా అంతే, ఏదో ఒకటి ఉంటుంది మీలో ఇవ్వడానికి, అది ఇవ్వండి. ఓకే, ఒకటి భగవంతుడిది. నెక్స్ట్ గురువు గారి దగ్గరికి, మనకు విద్య నేర్పిన గురువు గారు, అలాగే మనకు గైడెన్స్ ఇచ్చిన మెంటరు, ఎవరైనా సరే గురువు గారు అని అంటే మనకు వాళ్లకు ఒక లింక్ అనేది ఉంటుంది. గురువు మనము చెప్పుకునేటప్పుడు కూడా మనం చెప్తాం కదా, తల్లిదండ్రుల కంటే ముందు గురువులు వస్తారు. సో కాబట్టి గురువును మనము బ్రహ్మతో పోలుస్తాం. కాబట్టి అటువంటి గురువు గారి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఖాళీ చేతులతో వెళ్లకుండా మనం వెళ్ళాలి. మరి ఏమేమి తీసుకెళ్ళాలి? సేమ్ అవే, ఒక పూలు తీసుకెళ్ళొచ్చు, ఒక ఫలం తీసుకెళ్ళొచ్చు, లేదా కొన్ని స్వీట్లు తీసుకెళ్ళొచ్చు, లేదా వాళ్ళకి ఇష్టమైనది ఏదైనా పిల్లలు ఉన్నారంటే పిల్లలకు బహుమతులు తీసుకెళ్ళొచ్చు. ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. ఇలా వెళ్ళి చూడండి, మీ పనులు పర్ఫెక్ట్ అవుతాయి. వండర్ఫుల్ సార్. నాకు తెలిసిన
ఒక పెద్ద మనిషి ఉన్నారు, నేను చదువుకున్నది బెల్గాంలో, మెడిసిన్ చేసింది. అక్కడ ఆయన 60 మంది క్యూలో ఉంటే కూడా వాళ్ళ ఫైల్స్ ఏది మూవ్ కాలేదు. ఈయన ఫైల్ మూవ్ అయిపోయి ఈయనది రిటైర్మెంట్ అవ్వగానే ఈయన డబ్బులు కూడా ఆయనకు 60 లక్షలు వచ్చేసాయి. అందరూ వచ్చి ఆశ్చర్యపోయారు, అదేంటి మీరు ఎలా చేయగలిగారు అని అంటే వెరీ సింపుల్, ఆయన ఏం లేదు, ఎప్పుడు ఆ ఫైల్ మెయింటైన్ చేసే ఆఫీసర్ ఇంటి దగ్గరికి వెళ్ళినా 10 రూపాయలు చాక్లెట్ తీసుకెళ్ళేవాడు, పిల్లలకి ఇచ్చేవాడు, అంతే. అదే తేడా అని అంటే ఆయన వెళ్ళి పిల్లలకి ఏదన్నా చాక్లెట్లు ఇవ్వంగానే ఇక్కడ ప్రకృతి ఒక సూత్రం అనేది పాటిస్తుంది. ఏంటి? న్యూటన్స్ మాదిరి, రియాక్షన్ ఈక్వల్ టు మైనస్ రియాక్షన్. మీరు ఏదైనా చర్య చేస్తే దానికి ప్రతి చర్య తప్పక ఉంటుంది. అదే యూనివర్సల్. మీరు ఏం చేశారు? మంచిగా ఆలోచించి పిల్లలకు చాక్లెట్ ఇచ్చారు. అప్పుడు ఆ ఫీలింగ్స్ ఏమవుతాయి, ఆ వైబ్స్ ఏమవుతాయి, పాజిటివ్ వైబ్స్ వాళ్ళ ఫాదర్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. అబ్బా పిల్లల కోసం చేస్తారు, ఆయన ఫీల్ అవుతారు. మీ పిల్లలకు చేస్తే డెఫినెట్గా మంచిగా ఫీల్ అవుతారు. కాబట్టి అలా మంచిగా ఫీల్ అయినప్పుడు వాళ్ళకు తెలియకుండానే మీ పని చేసి పెడతారు. కాబట్టి దీన్ని మైండ్ హైజాక్ అని అంటాం. అని అంటే మీ గురించి మంచి వైబ్స్ రావడానికి వాళ్లకు ఇష్టం ఉన్నా లేకపోయినా, వాళ్ళకు తెలిసినా తెలియకపోయినా మీరు చేసుకోవచ్చు. అదే మనం నేర్చుకునేది. సో ఈ రకంగా ఒక గురువు దగ్గరికి, ఒక ఆఫీసర్ దగ్గరికి, ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఖాళీ చేత్తో వెళ్ళమాకండి. గురువు అని అంటే వాళ్ళు ఆఫీసర్ కూడా అయి ఉండొచ్చు, రైట్? ఇది రెండవ సూత్రం. ఇక మూడవది వచ్చేసి వీళ్ళిద్దరి తర్వాత వచ్చేవాడు మిత్రుడు, ఫ్రెండ్. అంటే రోజు కలిసి ఫ్రెండ్ దగ్గరికి తీసుకెళ్లాలా అని అంటే రోజు కలిసేది కాదు, మనం ఎప్పుడో ఒకసారి కలుస్తాం. ఒక 3-4 ఇయర్స్ గ్యాప్ అయింది, మన బెంచ్ మేటో లేకపోతే చిన్నప్పుడు దోస్తో వచ్చిన తర్వాత ఖాళీ చేత్తో వెళ్ళకూడదు, ఏదో ఒకటి తీసుకెళ్ళాలి. వాడికి ఇష్టమైన స్వీట్ నీకు తెలిసి ఉంటుంది, ఎందుకంటే ఆ ఏజ్లో ఉండే వాళ్ళకి అన్నీ తెలిసి ఉంటుంది, వాడికి ఏం కావాలి, ఏమి ఇష్టం ఉంటుందని. అది తీసుకెళ్ళి మీరు ఇవ్వాలి. ఖాళీ చేత్తో మీరు వెళ్ళకూడదు. ఎవరికైనా ఇంటికి వాళ్ళు ఇన్వైట్ చేసిన ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఉత్త చేత్తో వెళ్ళకూడదు అన్నట్టు. అలాగా వాళ్లకు ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటనంటే కుచేలుడు, శ్రీకృష్ణుడు. ఓకే, రైట్? కుచేలుడు ఒక శ్రీకృష్ణుడి యొక్క జిగిరి దోస్త్ అన్నట్టు. అయితే ఏమి తీసుకెళ్లాలంటే ఏమి లేవు అని అంటే అంతటి దీనావస్థలో ఉంటాడు. కానీ ఇంట్లో అటుకులు ఉంటాయి, ఆ అటుకులు కాస్త వేయించుకునేందుకు కృష్ణుడికి అటుకులు అంటే చాలా ఇష్టం. అందున కుచేలుడి చేతి నుంచి చేసిన ఇంకా మంచిది కాబట్టి తన ఇంటి నుంచి అటుకులు తీసుకెళ్లేసి ఇస్తాడు. అక్కడికి వెళ్ళాక ఆయన భయపడుతూ ఉంటాడు. కృష్ణుడు చూస్తే ఆ పెద్ద రాజు, మంచి పొజిషన్లో ఉంటాడు, ఆయన దగ్గర మంది మార్బలము అంత ఐశ్వర్యం అన్నీ ఉంటాయి. ఈయన వెళ్ళేసరికి దీనస్థితిలో ఉన్నదాన్ని వెనక దాచిపెట్టుకుంటుంటాడు. అయ్యో ఇంత పెద్ద కృష్ణుడికి నేను అటుకులు ఇస్తే ఏం బాగుంటుంది అని పక్కకు పెడుతుంటానే, కుచేలా ఏదో తీసుకొచ్చావు, వెనక దాస్తున్నావు, తీసుకురా అని చెప్పేసి మరీ తీసుకుని మూట విప్పి అటుకులు తినడం మొదలు పెడతాడు. ఒకటో ముద్ద తినేస్తాడు, ఆయన సమస్యలన్నీ తీరిపోతాయి. రెండో ముద్ద తినేస్తాడు, అక్కడ ఆయనకి ఇల్లు, ఆయనకు కావాల్సిన అన్ని పరిస్థితులు రెడీ అయిపోతాయి. మూడో ముద్ద తినేస్తానే 100 సంవత్సరాలకు తినేంత సంపద కూడుతుంది. ఇంకా 4వ ముద్దకు వెనక ఆపేస్తారు, సత్యబాబా ఆపుతారు, ఇంకా చాలు అక్కడికి అన్ని ఫిల్అప్ అయిపోయాయి, రైట్ అని. కాబట్టి అంటే చూడండి అటుకుల విలువ ఎంత, ఆయన ఇచ్చిన రిజల్ట్ ఎంత. ఇలాగే ఉంటుంది ప్రకృతి అంతా. అందరూ అంటారు, సార్ నా దగ్గర ఏముంది సార్, బిల్ గేట్స్ పెద్దగా ఉన్నాడు కాబట్టి ఆయన 100 కోట్లు ఇస్తాడు, నా దగ్గర ఉంటేనా నేను ఇస్తుంటే, ఉంటేనా కాదు, ఇవ్వు వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు, వస్తే ఇస్తా, ఇంకా ఈ సైకిల్ ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. అది వస్తే ఇస్తా అని తనంటాడు, ఇస్తే వస్తుందని ప్రకృతి అంటుంది. మీరే చూడండి ఎక్కడ మొదలు పెట్టాలి. సమ్వేర్ యూ షుడ్ స్టార్ట్. ఓకే, ఆ స్టార్ట్ అయ్యేది ఇవ్వడంలోనే మొదలు పెట్టండి. ఇచ్చేవాడు ఎప్పుడు పైన ఉంటాడు, తీసుకునేవాడు ఎప్పుడు కింద ఉంటాడు. కాబట్టి ఈ రకంగా స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు కేవలం ఒక మూట అటుకులు ఇస్తేనే కుచేలుడి జీవితం మారిపోయింది. ఆ రకంగా మూడవ వాళ్ళు వచ్చేసి ఫ్రెండ్స్ అన్నట్టు. మిత్రుల దగ్గరికి తీసుకెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఏదో ఒకటి చేతిలో తీసుకెళ్ళాలి. తర్వాత 4వది ఇక్కడ తల్లిదండ్రులు. రోజు చూసే తల్లిదండ్రులు అని కాదు, కొంతకాలం దూరంగా ఉంటారు. తల్లిదండ్రులు పుట్టినప్పటి నుంచి వాళ్ళు పోయేంత వరకు వాళ్ళకి ఏది ఉన్నా ముందు పిల్లలకు పెట్టి తర్వాత తినేవాళ్ళు. ప్రతి క్షణం, ప్రతి చెమటబొట్టు మీకోసమే వాళ్ళు చిందిస్తారు. కాబట్టి అటువంటి తల్లిదండ్రులకు కృతజ్ఞతాభావం కంపల్సరీ చూపించాలి. కాబట్టి కొంతకాలం దూరంగా ఉన్నప్పుడు మీరు హాస్టల్లో ఉండి ఉండొచ్చు, లేదా ఫారిన్లో ఉండి ఉండొచ్చు, లేదా ఒక కోర్స్ చేయడానికి పోయి ఉండొచ్చు, లేదా ఒక 10 డేస్ ఎక్కడికైనా బయటికి వెళ్ళి ఉండొచ్చు. కానీ రిటర్న్ వెళ్ళేటప్పుడు కంపల్సరిగా వాళ్లకు సంబంధించినవి, ఇష్టమైనవి ఏమైనా తీసుకెళ్ళొచ్చు. అది స్వీట్ కావచ్చు, లేదా ఇంకా ఏదైనా మంచి గిఫ్ట్లు కావచ్చు, లేదా వాళ్ళ ఏరియాకి సంబంధించినవి. ఇప్పుడు సిమ్లాకు అట్లాంటి వెళ్ళారు, వాళ్ళు స్వెటర్స్ కావచ్చు, వేసుకోవడానికి బట్టలు కావచ్చు, ఏవైనా కానీ తీసుకెళ్ళిస్తే ఇవన్నీ ఏంటంటే సర్ప్రైజ్. వాళ్ళకి ఇచ్చే ప్రైజెస్ సర్ప్రైజ్ అన్నట్టు. కాబట్టి ఆ సర్ప్రైజ్తో వచ్చే వైబ్స్ ఏవైతే ఉంటాయో ఆ వైబ్స్ మీ లైఫ్ని మార్చేస్తాయి. ఈ ఎనర్జీ బ్యాలెన్సింగ్ అనే ఎనర్జీ అట్రాక్షన్ ముఖ్యంగా వాటిలో ఇంకా చూసుకుంటే మనీ, లైఫ్, వాస్తు అయి ఉండొచ్చు, ఓవరాల్ వీటన్నిటికీ సంబంధించి ఒక వర్క్షాప్ చేయబోతున్నారు 21st ఏప్రిల్ రోజున.
అది ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధమైన ఎక్స్పెక్టేషన్ మేము పెట్టుకోవచ్చు అంటారు? ఇక్కడ ప్రకృతిలో అన్నీ ఉన్నాయి, మనము ఎలా తీసుకోవాలో తెలియాలి, అంతే ఎంత తీసుకోవాలో కూడా తెలియాలి. కాబట్టి అతిగా తింటే అజీర్ణమైనట్టు మనము ఎంతవరకు భరించగలుగుతామో, ఎంతవరకు బరువు బాధ్యత మోయగలుగుతామో అంతవరకు మనం తీసుకుని ఈ పర్పస్ ఏదైతే ఉంటుందో హ్యూమన్ లైఫ్ది దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. కాబట్టి వాటి గురించి మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఈ మనం చేసే క్లాసెస్ వాస్తు, అలాగే మనీ అట్రాక్షన్, డెబిట్ మేనేజ్మెంట్, తర్వాత రియల్ ఎస్టేట్ వాస్తు, అలాగే హోరా శాస్త్ర గురించి దీంట్లో చెప్పడం అనేది జరుగుతుంది. ఇవి ఇక్కడ ఏప్రిల్ హైదరాబాదు, తర్వాత విజయవాడ, వైజాగ్, తిరుపతిలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఏరియాలో వాస్తు విజిట్ కావాలనుకున్న వాళ్ళు కూడా కింద కనపడిన నంబర్లకు బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే క్లాస్కి వచ్చే డేట్ కంటే ఒక 2 days అక్కడ మనకు విజిట్ల కోసం మనం వస్తున్నాం కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఆ సర్వీస్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు అన్నట్టు. వండర్ఫుల్ సార్. సో ఈ ఏప్రిల్ రోజున హైదరాబాద్లో జరిగిపోయే క్లాస్ ఏదైతే ఉందో అది ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండు పరంగా జరుగుతుంది. కాబట్టి మీకు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఇందులో మరొక సర్ప్రైజ్ ఏంటి అంటే చాలా వాల్యుబుల్ గిఫ్ట్స్ అనేవి ఇందులో పార్టిసిపేట్ చేయడం ద్వారా మీరు పొందొచ్చు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వెంటనే ఇన్ఫర్మేషన్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏప్రిల్ హైదరాబాద్, తర్వాత విజయవాడ, వైజాగ్, తిరుపతిలలో మనం ఈ వేదిక్ మహావాస్తు క్లాసు కండక్ట్ చేయడం జరుగుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.